అండ్ ద రిటర్న్, బోత్ ద థింగ్స్. అంతమంది ఎవరైనా సరే లాంగ్వేజ్ డెవలప్మెంట్లో పద్యాలు పాడుతుండొచ్చు, శ్లోకాలు చెప్తుండొచ్చు, లాంగ్వేజ్ డెవలప్మెంట్. కానీ అందరూ మరిచిన ఒక అంశం ఏంటంటే రైటింగ్. కానీ ఆ రైటింగ్లో కూడా ప్రతిసారి స్కూల్కు ఇన్వైట్ చేసినప్పుడు అలా కాకుండా నాట్ ఓన్లీ ఇన్ ద టాప్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ స్టేట్ అండ్ ద నేషన్ కండక్టింగ్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ స్టేజ్. అర్థం చేసుకోండి, పిల్లలకి డెవలప్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దాంట్లో ముఖ్యమైనది వాళ్ళకి లాంగ్వేజ్లో ఒక వరుస పద్ధతిలో వస్తుంది. మనం చాలామంది ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ యూనిక్, అది గమనించాలి. మన పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. ఒక ఇంట్లో ఉండే పిల్లలు కవల పిల్లలైనా కూడా భిన్నంగా ఉంటారు. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. అందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా, వాళ్ళు సరిగా వింటున్నారా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి యాజ్ ఎ టీచర్స్, యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్. పిల్లలు వింటేనే, లిజనింగ్ ఉంటేనే స్పీకింగ్ వస్తుంది, రీడింగ్ ఉంటేనే రైటింగ్ వస్తుంది. కొన్ని రెసెప్టివ్ స్కిల్స్ అంట, కొన్నేమో ప్రొడక్టివ్ స్కిల్స్. కాబట్టి పిల్లలకు వినిపించడానికి వీలైనన్ని రకాలుగా ఇవ్వాలి. అదేవిధంగా పిల్లల్లో ఉండే కదలికలు, మూమెంట్, సైకోమోటార్ డెవలప్మెంట్ అంటాం. ఈరోజు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఏంటంటే ఫస్ట్ ఒకటి గమనించండి, వాళ్ళ జీవితంలో మొదటిసారి స్టేజ్ ఎక్కారు. ఈడ డ్యాన్స్ ఎంత చేశారు కాదు, వాళ్ళు స్టేజ్ మీదకి రావడమే గ్రేట్. ఇప్పటికిప్పుడు మనలో చాలా మందిని కూడా సడన్ గా స్టేజ్ మీదకి వెళ్తే ఇంత ఏజ్ వచ్చి ఇంత ప్రొఫెషన్లో ఉండి మేము ప్రొఫెషనల్ అయినా ఒక్కొక్కసారి విల్ ఫీల్ సమ్ డిస్కంఫర్ట్. కానీ మన పిల్లలు ఈరోజు స్టేజ్ ఎక్కారు, వాళ్ళ కొరకు క్లాస్ కొట్టండి, ఒక్కసారి వాళ్ళ కొరకు కొట్టండి. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్. ఎంకరేజ్ ద స్టూడెంట్స్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. వన్ సైకాలజిస్ట్ జీన్ పియాజీ అని ఉంటాడు, ఆయన ఒక కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో వికాసం ఎలా జరుగుతుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అన్నప్పుడు పిల్లల్లో ఏజ్ ముఖ్యం కాదు, స్టేజ్ ముఖ్యం. కొందరికి 2 సంవత్సరాలకే మాటలు వస్తుండొచ్చు, కొందరికి 4 సంవత్సరాలకు వస్తుంది, కానీ వస్తాయి, లేట్గా అయినా వస్తాయి. కానీ డోంట్ డిస్కరేజ్ దెమ్, encourage them individually. That is what my suggestion for parents. I have the teaching experience of 25 years right from KG to PG. Even I am advocating the even PhD students. But the most difficult task is handling the kids, toddlers. Kabatti mana ee sandarbhanga I want to appreciate my teachers who are the primary teachers. మోస్ట్ పేషెంట్గా అంటే ఎంత ఓపిక ఉండి అంత చక్కగా ఉండాల్సింది వాళ్ళు. కాబట్టి ఒక్కసారి మన టీచర్ల గురించి కూడా అంత కేర్ చేసుకున్న టీచర్లకు కూడా నేను ఒకసారి. సో యాజ్ అ మేనేజ్మెంట్ అఫ్కోర్స్ ఐ ఆల్వేస్ అడ్వైజర్ ఫర్ మై ఫ్రెండ్ ఈవెన్ డిప్యూటీ కలెక్టర్ జై చంద్రారెడ్డి గారు అండ్ మై సెల్ఫ్ వి హావ్ స్టార్టెడ్ విత్ ద ట్యూటోరియల్స్. యాక్చువల్లీ దిస్ ఈస్ స్పైస్. చాలామందికి తెలియదు ఏంటంటే అది సిద్దిపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సిద్దిపేట నుండి ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ఇవ్వద్దు అని చెప్పేసి మేము సివిల్స్ రాసి గ్రూప్స్ రాసి సెలెక్ట్ అయి ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇవ్వాలని అది తయారు చేశారు. బట్ లేటర్ ఆన్ సో వాటితో పాటు స్కూల్స్ ఉంటే బాగుంటుందని మిత్రులు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కూల్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఐ అప్రిషియేట్ దట్. డోంట్ కాంప్రమైజ్ ఇన్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ అండ్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ అఫ్కోర్స్ యు ఆర్ ప్రొవైడింగ్ టు దెమ్. We are also happy, and also I am very happy with this kind of activities, especially celebrating the graduation days. Okay, thank you very much for inviting me for this also. స్పీచ్లు అంత ప్రాధాన్యం కాదు, నిజానికి వాళ్ళ పిల్లల ప్రదర్శన ముఖ్యం. కాబట్టి అఫ్కోర్స్ వీఆర్ కట్టెలింగ్ డౌన్ అవర్ స్పీచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కిడ్స్. Okay, thank you, sir. So your words really inspire and encourage us to dream a big. So thank you so much, sir. And next, I would like to. Nullam bandhuna nilachi జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పలుకుము నాదువాకునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అమ్మలగనయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.
ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. లక్ష్య శుద్ధి గలుగ లక్ష్య సాధన గలుగు గురుని విడవలదు గుర్తుగాంచి మరికి తోచకున్న మాన్య గురుని చేరు మాన్య గురుని బోధ మంచి చేయు మాన్య గురుని బోధ మంచి చేయు అతని దయగాదే ఆనందమని నేడు మాకు విద్య నేర్పి మంచి కనగా అతని దళతు భక్తి ఆత్మబోధకుడతని పదములంటి గులతు పద్యమల్లి పదములంటి గులతు పద్యమల్లి తైలాలు లేకుండా వెలిగేటి దీపం విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మలిపితే పాపం దోస్తిని మించింది లేదు లోకాన రత్నాల కంటే అది మిన్నదు కాన మిత్రుడే కావాలి కష్ట నష్టాన అతడు లేకున్నచో నగరమే కానా నిజమైన దీపం మా స్నేహ దీపం మనసులో దీపం మలిపితే పాపం బడులనంగ దేశ భాగ్య వృద్ధికి పెట్టుబడులు ప్రజల నైక్యపరుచు పలుకుబడులు నయ వివేక బలయ శంభులనిచ్చుబడులు జగతి నేలుబడులుగావే చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత ధిషణ కవిత నిపుణుడగును నిపుణుడెప్పుడు భాగ్య నిశ్రేణి నెప్పురా విమల సుగుణదామ వేము భీమా విమల సుగుణదామ వేము భీమా అజ్ఞాన తిమిరములో అలమటించు జాతికి విజ్ఞాన సారథి అయి దారి చూపు పెన్నిది అమాయకపు హృదయములో అక్షర బీజములు నాటి సమాజమును కాపాడే సమతామూర్తి చీకటిలో చంద్రబింబం మా గురు వేకువలో సూర్యదీపం ఆకాశపు పలక పైన అక్షర దీపాలు నిలపి ఆనందపు అంచులు చూపు మా గురు ఆవేశము రూపును మాపు విద్య గుణగ మనిషి విజ్ఞాన పరుడవును విద్య కాదే ఘనము విశ్వమందు నీవు నేర్వనెంచని దిగాంచు నీ బుద్ధి వెలికి తీయమడులు వెలుగు జిమ్ము వెలికి తీయమడులు వెలుగు జిమ్ము చదువు రెండు రకాలు ఒకటి బ్రతకడం నేర్పేది రెండోది బ్రతకంటే ఏంటిదో నేర్పేది ఈ రెండు రకాల చదువులు ఎవరైతే చెప్తారో వాళ్ళు మంచి టీచర్లు ఎవరైతే చెప్పించుకుంటారో వాళ్ళు మంచి పేరెంట్లు ఎక్కడ పాఠశాలలో ఇవన్నీ రెండు రకాల చదువులు చదివిస్తున్నారో అది మంచి పడి అలాంటి మంచి పడి నడుపుతున్నటువంటి మా మిత్రుడు రవి గారు అక్కడ ఇంకో రవి కూడా ఉన్నారు రవి అంటే సూర్యుడు ఉదయే సవితా రక్త రక్తస్య అస్తమయ తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం ఏకరూపతః ఉదయించేటటువంటి సూర్యుడు కూడా చూడండి ఎర్రగా ఎట్లుంటాడో సాయంత్రం అస్తమించే సమయంలో కూడా అట్లాగే ఉంటాడు మహాత్ములు కూడా అట్లాగే ఉంటారట అలాంటి మహాత్ములు రవి గారు శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఈ పాఠశాల నడుపుతున్నారు మీరు మంచిగా ఈ పిల్లల్ని చదివించుకుంటున్నారు చదువు అంటే దయ చదువు అంటే సానుభూతి చదువు అంటే పెద్దలను గౌరవించడం చదువు అంటే తల్లిదండ్రులను గౌరవించడం చదువు అంటే సమాజం పట్ల అవగాహన ఉండడం చదువు అంటే ఈ కళలు అన్ని కూడా కేవలం పుస్తకాలను విషయాలు మస్తకంలో ఎక్కించడం చదువు కాదు చదువు అంటే ఇవన్నీ విషయాలు చదివించేటటువంటి పాఠశాలనే మంచి పాఠశాల ఇలాంటి మంచి పాఠశాల మీ అందరి కోసం నడుపుతున్నారు మీరంతా కోఆపరేట్ చేయండి నేను ఎప్పుడన్నా పేరెంట్స్ మీటింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ 2-3 గంటలు మాట్లాడతా కానీ మీరంతా ఇప్పుడు తిట్టుకుంటారు మాకందరు కోపానికి వస్తారు ఎందుకంటే మా పిల్లలకి సర్టిఫికేట్ ఇస్తే మేము పోదామనే ఆలోచనతో మేముంటే మీరంతా మాట్లాడుతున్నారనే ఆలోచనతో మీరు ఉంటారని సార్ ఇందాక చెప్పినారు మేము తక్కువగా మాట్లాడేందుకు మాట్లాడలేదు అన్ని పాటల్లో పద్యం లోపంలో మీకు అందరికీ అర్థం చేయేటటువంటి పరిస్థితిలో కలిగించాం మీరందరూ కూడా ఈ భారతదేశంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యార్థులను చాలా చక్కగా భావి భారత పౌరులుగా తయారు చేయాలి ఓ ఈ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖ వీవు కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషపరుచుమోయి భరతమాతను సంతోషపరుచుమోయి यह है भारत देश हमारा आओ इसका मान करे हम गुण महिमा का गान करे हम गौरव का भी ध्यान करे हम सकल विश्व में सबसे प्यारा यह है भारत देश हमारा
सबसे ऊंचा इसे उठाए, सब देशों का मुकुट बनाए, इसकी सेवा में जुट जाए, वारे इस पर जीवन सारा, यह है भारत देश हमारा। ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఈ ఔన్నత్యాన్ని అన్ని దేశాల కంటే గొప్పగా చేయాలంటే మీ పిల్లలే, మనమే అందరం కలిసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందింపజేయాలి. కాబట్టి టీచర్లు, పేరెంట్స్, పిల్లలు, యువత అందరం కలిసి భారతదేశంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా దశ దిశలో వ్యాపింపజేసేటువంటి కార్యక్రమంలో ఈ విద్య అవసరం. ఎలాంటి విద్య స్పై స్కూల్లో ఇవ్వబడుతుంది. మీరందరూ మంచిగా చదివించుకుంటున్నారు, వాళ్ళకందరికీ మంచి కోఆపరేట్ ఇచ్చి చదివించుకుంటారని తెలియజేస్తూ మీకు అందరికీ మొన్ననే ఉగాది జరుపుకున్నారు మీరు చాలా చక్కగా. అట్లాగే రంజాన్ కూడా మేము కూడా జరుపుకున్నాం. ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. వచ్చే పండుగలు అందరికీ కూడా అన్ని పండుగలకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయలేదు పాఠశాలలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సభాధ్యక్షుడు రవికుమార్ గారికి మరియు ఈ గ్రాడ్యుయేషన్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అయోధ్య రెడ్డి గారు మరియు ఎజాజమ్మ సార్ గారికి మరియు న్యూ విజేత స్కూల్ ప్రిన్సిపల్ మరియు దేవే సార్ గారికి మరియు మా ఇంకో బ్రాంచ్ ప్రిన్సిపల్ రవి సార్కి, మా డైరెక్టర్ తమ్ముడు రాజ్కి మరియు ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ కూడా మీ అందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. మరి స్పైస్ అనే ప్రస్థానాన్ని ఈ సిద్దిపేటకు అందించిన ఒక గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఒకరు జయచంద్ర రెడ్డి గారు, మరి ఇంకొకరు మా గురువు గారు అయోధ్య రెడ్డి గారు. వీళ్ళిద్దరే మనకు ఈ సిద్దిపేటకు ఒక స్పైస్ అనే దాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తులు. ఆ కాలంలో సిద్దిపేట కోచింగ్ అంటేనే కాన్సెప్ట్ లేదు. సిద్దిపేటలో అందరూ కూడా హైదరాబాద్ వెళ్తుండేవారు. ఆ టైంలో ఒక సిద్దిపేటలో ఎంతో ఒక వినూత్నంగా ఎంతో మందికి దాదాపు ఇప్పుడు ఆ స్పైస్ అనే కోచించడం వల్ల దాదాపు ఒక 4,000 మంది ఉపాధ్యాయులు తయారైనారు. ఎక్కడికి పోయినా మా ఉపాధ్యాయులే ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. దానికి కారణం జయచంద్ర రెడ్డి గారు మరియు మా గురువు గారు అయోధ్య రెడ్డి గారు. వాళ్ళ వల్లనే ఈ రోజు మేమందరం కూడా డైరెక్టర్స్గా ఉంటున్నాం మరియు స్కూల్స్ రన్ చేస్తున్నామంటే వాళ్ళ ప్రోత్సాహమే. అయోధ్య రెడ్డి గారు మరియు జయచంద్ర రెడ్డి గారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు మేము ఈ స్కూల్ను ఒక 15 yearsగా ఒక విజయవంతంగా రన్ చేస్తున్నామంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే. వాళ్ళ ఎన్నుకోండి మాకు ప్రతి మోడీ కూడా వాళ్ళే. వాళ్ళ కాన్సెప్ట్ మాకు ఏం చెప్పారంటే ఒకటే కాన్సెప్ట్. స్పై స్కూల్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పారంటే మనకి లో లెవెల్ స్కూల్ అంటే మనకి గ్రౌండ్ లెవెల్ ఒక కాలనీలో చూసినట్లయితే స్కూల్స్ చాలా ప్రాబ్లం ఉంది. సిద్దిపేటలో మంచి ఎడ్యుకేషన్ దొరకట్లేదు. ఆ టైంలో ఏం చెప్పారంటే మనకి లోకల్లో అంటే కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజు కాకుండా కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం అవైలబుల్గా ఒక మంచి ఎడ్యుకేషన్ అందియాలి. అదే బేసిక్ అంటే కేవలం 5th క్లాస్ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ అందియాలి ఒక కాన్సెప్ట్ తో మనకి అయోధ్య రెడ్డి గారు మరియు జయచంద్ర రెడ్డి గారు మాకు సలహాలతో ఈ రోజు ఇంత ఉన్నతంగా నడుపుతున్నాం అంటే వాళ్ళ బ్లెస్సింగ్సే. మేమందరం కూడా ఒక సమాజంలో సిద్దిపేటలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామంటే కారణం కూడా మాకు అయోధ్య రెడ్డి గారు మరియు జయచంద్ర రెడ్డి గారు. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే డాక్టర్ అయోధ్య రెడ్డి గారే. మాకు గురువుతో సమానం, మాకు అన్నలు ఆప్తులు అంతా మాకు జయచంద్ర రెడ్డి మరి అయోధ్య రెడ్డి గారే. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే ఈ రోజు మేము 15 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యా సంస్థను నడపడం జరుగుతుంది. మరి దీని కాన్సెప్ట్ అంటే మేము 5th క్లాస్ వరకు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో ఆర్భాటాలకు అంగులకు పోలేదు. మేము ఇక్కడ కూడా 3 బ్రాంచ్లు స్టార్ట్ చేసాము. 3 బ్రాంచ్లు కూడా మనం విజయవంతంగా నడపడం జరుగుతుంది. మరి దాంట్లో అంగులు ఆర్భాటాలకోకుండా 5th క్లాస్ వరకు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. బేసిక్స్ పునాది గట్టి ఉంటే 6th క్లాస్ నుంచి వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ మాత్రమే మేము ఎంచుకొని ఈ రోజు రన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వినూత్నంగా రన్ అవుతున్నందుకు మా ఉపాధ్యాయులు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు 2 బ్రాంచ్ల్లో కూడా చాలా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఎక్కడ కూడా భేషజాలకోకుండా అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మా ఈ యొక్క విద్యా వ్యవస్థను 15 సంవత్సరాలు తీసుకొస్తారంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు పిల్లలు ఈ యొక్క కిడ్స్ ఉన్నారు. కిడ్స్ ఒక్కటే పేరెంట్స్ కోరేది ఒకటి ఏంటంటే సెల్ ఫోన్ తగ్గించండి ప్లీజ్. మొబైల్ కిడ్స్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్ డే కిడ్స్ లో కూడా మొబైల్స్ కనబడుతున్నాయి. ప్లీజ్ మనకి ఏంటంటే పిల్లలు మొత్తం ఏంటంటే ఆ సెల్ ఫోన్తో నేను నాశనం అవుతున్నారు. ప్లీజ్ వాళ్ళని ఏదో యాక్టివిటీలో బిజీ ఉంచండి. ఏదో యాక్టివిటీ సమ్మర్ క్యాంప్స్ కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి, ఏదో ఒక యాక్టివిటీలో బిజీ ఉంచండి. వాళ్ళతో ఎక్కువ మీరు టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ బాధ్యత వహించాలి. 5th క్లాస్ వరకు మీరు ఒక్క కాన్సన్ట్రేట్ చేయండి. పేరెంట్స్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు మేము 15 సంవత్సరాలుగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతున్నాం. ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని మళ్ళీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అకాడమీ అని దానిలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ అంటే విల్లింగ్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా మంచి ఎడ్యుకేషన్ మేము హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీ తీసుకొస్తున్నాం. దాని విషయంలో మీరు ఎవరైనా
10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి రవి సార్కి సజెస్ట్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ కూడా అందిస్తామని మరోమారు తెలియజేస్తూ చూస్తున్నాను. జై థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you. And already the time is running out, so I would like to say sorry to all the guests, why because the time is running out, and the parents who have been waiting eagerly to see your child, to see your children in wearing the cap. Short moments, we are going to start that occasion, and so before that there is a small inauguration program. That is all guests will inaugurate this one. So roll numbers please 1 to 10 UKG students 1 to 10 please get ready. UKG class teachers please get ready. So first student B Advaita, get ready please, don't come forward, get ready. Advaita along with her parents Kiran Kumar garu Apana garu. First, B Advaita along with their parents Kiran Kumar garu and Aparna garu onto the stage. All of you give them big round of applause. Next, get ready CH Aradhya. And Ashwin, please get ready, please don't come forward. Ashwita and Ashwin, please wait. Hold on. Okay, ready, sir? Yes, sir, please. Sure. Please one teacher, please one come here. Any one teacher. Chana come here, please. Next please get ready and Dikshita along with her parents Srinivas garu and Rekha garu. V Harshita along with their parents Raghukrishna garu and Shailja garu. Sure, sir. Next student, please get ready. S. Kirtana along with her parents Kangaraj garu and Bhavani garu. Along with their parents Roy garu and Ayani garu.
please. Look here. Nishita, along with her parents, Bhaskar Garu and Jyoti Garu. Madam. China, China. Please get ready. Yes, and we along with her parents, Ravisha. ఇట్లా వెళ్ళండి రా మేడం మేడం ఇట్లా వెళ్ళండి మేడం మేడం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి కలిసి రావాలి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ చిన్న ఏజ్లో ఇటువంటి మెమరీ కూడా రాదు మీకు. మళ్ళీ ఏజ్ వస్తుంది రేపు వదిలేకి. So after this we have one dance performance. Now the 4th and 5th students please get ready. So roll number, so 11 to 20, UKG students 11 to 20. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रभागाय Thank you, madam. No, you have to say good evening again. Good evening, madam. You ready to say Namalu? Yes, You can ready? yes. Okay. A for Ayodhya Rama, B for Vanu Rama, C for Chinmay Rama, D for Dasharatha Rama, E for Ishwar Rama, F for Parvana Rama, G for Gurumakka Rama, H for Hanmantra Rama, I for Hinay Rama, J for Jayagyu Rama, K for Kausalya Rama, N for Lakshmana Rama, M for Maratha Rama, N for Narahari Rama, O for Omkara Rama, P for Kushukti Rama, Q for Kushalavana Rama, R for Rakupila Rama, S for Sita Rama, T for Talaka Rama, U for Udatta Rama, V for Vasishava Rama, W for Vaikunta Rama, X for Jindita Rama, Y for Yogita Rama, Z for Janahita Rama. Very good. చిన్న వయసులో ఇంత చక్కగా It's a much difference, really. So I appreciate it from of my heart. And thank you, madam, so for your mother, for guiding her. Sir, sir, please. Sir, please. Next
స్వర్ణ గారు. Okay, next B. Shivadvika along with their parents Pawan Kumar garu and Nihari garu. Next, D. Sripada along with their parents. D. Sripada along with their parents Ambas garu and Rota garu. Next is Siri Chandra along with their parents Balaya garu and Kalyani garu. Garu and Pavani garu. అయ్యో వెంకటయ్య Anvi along with his parents Karnakar garu and Renuka garu. Anvi MD Abdul Iman along with his parents Abdul Muzil and Sophia Sultana. And assistant B Abhijit, he was absent today. Next, 7th class students, please get ready. 7th class students, dance performance. Anadarin Jivitalu, our song name. I request once again please to occupy your distinguished chairs.